చూద్దాం. 2018 ఎన్నికల్లో కొప్పుల మహేష్ రెడ్డి వర్సెస్ టి రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 48%, కాంగ్రెస్ పార్టీకి 39%, ఎస్ఎఫ్బికి 5%, ఇతరులకు 8% చొప్పున ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో కొప్పుల మహేష్ రెడ్డి టి రామ్మోహన్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ ద్విముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డికి 48% ఓటు షేరుతో 83,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ రామ్మోహన్ రెడ్డికి 39% ఓటు షేరుతో 67,000కు పైగా ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్బి అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకున్న మల్లేశానికి 5% ఓటు షేరుతో 8,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ క్యాండిడేట్గా రంగంలోకి దిగిన ప్రహ్లాదరావుకు కేవలం 4% ఓటు షేరుతో 6,000కు పైగా ఓట్లతో 4వ స్థానానికే పరిమితమయ్యారు. రామ్మోహన్ రెడ్డిపై కొప్పుల మహేష్ రెడ్డి 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం మహేష్ రెడ్డి తండ్రి సీనియర్ పొలిటీషియన్ హరీశ్వర్ రెడ్డిపై రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ ద్విముఖ పోరులో ఫలితాలు ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది? ఓటర్లు వెల్లడించిన అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం.